हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూరు దగ్గరలో ఉన్నట్టున్నాం. మైదుకూరులో ఉన్నాం మనం. ఈ నంద్యాల రోడ్ అంట, ఇది వచ్చేసి నంద్యాల రోడ్లో ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం రోజు తెల్లారుజామున 6 గంటలకు 5 గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇది. సో ఈ మార్కెట్లో వచ్చేసి మేకపోతులు, పిల్లలు, పొట్టెల పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటి చిన్న పొట్టెల పిల్లలు వస్తూ ఉంటాయి, ఇలా మేకపోతులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో పొట్టెళ్ళ పిల్లల వీడియో 2 తీస్తున్నాను, 10 నిమిషాలువి. ఈ మేకపోతుల వీడియో అనేది తీయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయనేది. సో ఈ సంత గురించి మాట్లాడుకుంటే, సంతలో ఎక్కువగా ఒక 10, 15, 20 అంతే ఉంటాయి కట్టలు. పెద్ద కట్టలు అనేవి ఉండవు. కొనేవాళ్ళు కూడా అలాగే కొంటూ ఉంటారు. వీటి ధరలు ఎంత పడ్డాయనేది చూద్దాం. మెయిన్ రోడ్లోనే ఉంది. సో ఇక్కడ గేట్ ఫీజు ఎలా అనేసి అడిగినప్పుడు, ఇక్కడ వీళ్ళు 10 కొని ఉన్నారు కదా, దీని మీద పర్సంటేజ్ మీద అనేసి చెప్పారు. అది ఎంత పర్సెంట్ అనేది మనకు ఐడియా రాలా. సో ఒకసారి సంతలో అయితే మేకపోతులు బాగానే వచ్చి ఉన్నాయి పిల్లలు. ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూరులో ఉన్నాం మనం. నంద్యాల రోడ్లో ఉన్నాం అనమాట. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇవి కొన్నారా, అమ్ముతున్నారా? పెద్దమ్మా, ఇది కొన్నారా, అమ్ముతున్నారమ్మా? అమ్మేటివేనా? సో ఎలా చెప్తున్నారు మా జత? ఇది ఈ 2 ఎంత పడవచ్చు? సో చూస్తున్నారు కదా, 2 పోతులు వచ్చేసి 20,000 లెక్కని చెప్తున్నారనమాట. ఒక 15-16 కేజీలు ఉంటుంది. జత వచ్చేసి 20,000 అనేది చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ 20 కట్ట కొనేవాళ్ళు కనిపించారండి, చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అలాగా. అందుకని ఈ రేట్లు కనిపిస్తున్నాయనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక మంచి కట్ట ఉండింది మేకపోతులది, మేక పిల్లలది ఉండింది, చిన్న పిల్లలు. సో ఇక్కడ ఉన్న ఒక చిన్న పిల్లలు కట్ట ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. ఇది ఒక 10 కేజీలు అట్లా ఉంటుంది లైవ్ వెయిట్. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. దీంట్లో 2 పిల్లలు కొన్నారంట అన్నగారు. 8,200 కొన్నారంట. 8,200 पे 2 बच्चा ఖరీద్తే 8,200 మీద 2 పిల్లలు కొని ఉన్నారంట జత. ఇలాగ విడివిడిగా కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సంతలో. అమ్మేవాళ్ళు కూడా అలాగే అమ్ముతున్నారు. సో అన్నగారి బ్యాచ్ అయితే మొత్తానికి అమ్ముడిపోయింది. 21,200 21,200కి అమ్ముడిపోయినాయి ఇవి. లైవ్ వెయిట్ మాంసం అనే ఆయన్నే అడుగుదాం ఒకసారి. మాంసం ఎంత పడొచ్చిన మీ లెక్క ప్రకారం? 15 కేజీల దాకా మాంసం వస్తుంది. 21,200కి జత అనేది అమ్మడం జరిగిందనమాట. అన్నగారు కొన్నారు, అది ఇక్కడ ఉండే ఆయన. సో దారం కొన్నది. సో పోతులు అయితే బాగానే ఉన్నాయి. 21,200 पे బిచ్చు క్యాబ్ అయ్యాయి. భాయికా జాన్వర్ అన్నగారిది ఇందాక చూపించాము. సంతోషం, నాకు కలుద్దాం మళ్ళా. సో అటు లోపలికి వెళ్ళిపోదాం. చాలా ఉన్నాయి మేకపోతు పిల్లలు. ఇదిగో ఇక్కడ చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చూసుకొని వెళ్దాం. చాలా చిన్న పిల్లలు. ఎంత చెప్తారో దీని ధర అడిగి తెలుసుకుందాం. ఒక 2 months అలా ఉంటుంది ఏజ్ వచ్చేసి. 2 నెలలు అట్లా ఉంటుంది అనమాట. ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. చాలా చిన్న పిల్లలు. ఎవరన్నా అది మందేనా? బాబాయ్గా మీవా బాబాయ్? ఎలా చెప్పినారు బాబాయ్ జత? ఇది 10,000 లెక్కన జత. సో 2 months 3 months ఏజ్ ఉండొచ్చు. 10,000 లెక్కన జత అనేది చెప్తా ఉంటాం. ఒక 2 నెలలు 3 నెలలు వయసు ఉంటుంది. లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక 8 కేజీలు అట్లా ఉంటాయి. 10,000 జత చెప్పారు. 10,000 ఆస్కింగ్ ప్రైస్, బార్గింగ్తో వెళ్తారా? సో బాబాయ్ది వచ్చేసేటప్పటికి మేకల కట్టలు చాలా ఉన్నాయి, వెళ్ళి చూసుకుని వస్తాం మనం. సో ఇవి కూడా వచ్చేసి అమ్మేటివేనండి. ఇందాక మనం చూసాం కదా, ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. 24,000 దాకా, 4,500 దాకా, 4,500 దాకా చెప్తా ఉన్నారు పోతులు. సో ఆల్మోస్ట్ ఇందాక మనం చూసిన వీడియో లాగే ఉన్నాయి. సేమ్ లైవ్ వెయిట్లో కనిపిస్తూ ఉన్నాయి ఇవి కూడా. సో చూద్దాం. ఇంకా పెద్ద కట్టలే ఉన్నాయి. చూసుకుంటాను, అందరినీ చూస్తాను. ఎలా ఉంది నా సొంత? మేకలు ఎక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చినాయి ఈరోజా? ఈరోజు ఎలా ఉంది అంటున్నా? ఎక్కువ అంటే బాగా అమ్మటం లేదనేసా? అమ్మటం లేదు. చూసుకుని వస్తాం. ఇంకా ఉన్నాయి, లోపలికి వెళ్ళొచ్చు. ఓకేనా? బాయ్ అన్నా. సో ఇక్కడ మేకలు ఉన్నాయి, ఒక 10 మేకలు ఉన్నాయి. పర్వాలేదు, బాగానే కనిపిస్తున్నాయి సైజులు. ఒకసారి అడుగుదాం ఎంత చెప్తున్నారు అనేది మేకలు. వాటికి సంబంధించిన 3 పిల్లలు ఉన్నాయనుకుంటున్నాను. మైదుకూరు సంత ఇది శనివారం రోజు జరుగుతూ ఉంటుంది. ఎలా చెప్తున్నారో దారం అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బళ్ళు ఇక్కడ చాలా వరకే లోడ్ అయిపోయి ఉన్నాయి. ఎలా చెప్పినారు బాబాయ్ జత ఇది? సో 25,000 అనేది చెప్తున్నారండి. 25,000 అనేది చెప్తున్నారు. మేకలు అయితే బాగున్నాయి చూడడానికి. 25,000 జత అనేది చెప్తున్నారు. పెద్ద సైజులోనే ఉన్నాయి మేకలు. ఒకసారి ఇటుపక్క ఇందాక గమనించలేదు నేను. ఇందాక ఇక్కడ చూడండి మీరు, ఈ బళ్ళన్నీ లోడ్ అయిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి ఇవన్నీ లోడ్ అయిపోయి ఉన్నాయి. తమిళనాడు బళ్ళు కూడా వచ్చి ఉన్నాయి. సో అక్కడ చిన్న పిల్లలు ఒక 3 పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లల్ని చూసుకునేసి ఇటు పెద్ద మేకలు ఉన్నాయి, వాటికి ఆ దగ్గరకు వెళ్తాను.
వాటి గురించి మాట్లాడదాం. ఈ పిల్లలు అమ్మేసినట్టున్నారు. సో 5,300 అమ్మేశారంట పిల్లలు. 5,300 पे बिच्ची क्या है 3 बच्चा आके 5,300 5,300 3 పిల్లలు అనేవి అమ్ముతారు. సో అక్కడ మేకలు ఉన్నాయి. దానికంటే ముందు ఇది చూద్దాం. ఈ కట్ట పెద్దది, మేకలు పెద్దవి ఉన్నాయి. ముదురు మేకలు కూడా ఉండొచ్చు, కానీ మేకలు మాత్రం చాలా పెద్దవి ఉన్నాయి. దీంట్లో పిల్లలు కూడా కనిపిస్తున్నాయి. ఎంత చెప్తారో బేరం అడిగి తెలుసుకుందాం ఒకసారి. దగ్గరికి వెళ్దాం మనం. సో మేకలు అయితే పెద్దవి కనిపిస్తూ ఉన్నాయి. కట్ట వచ్చేసి పెద్ద మేకలు ఉన్నాయి. 27,000 అనేది జత బేరం చెప్పినారు మేకల వరకు. పిల్లలు సపరేట్ అంట. 27,000 అనేది మేకలు జత చెప్పినారు. 13,000 వచ్చేసి పిల్లలు చెప్పినారు. 13,000 ये जो बच्चा नजर आ रहा है 13,000 का आस्किंग प्राइस है इसका. यहाँ के 27,000 का है प्राइस इसका आस्किंग प्राइस. 27,000 అనేది బేరం చెప్తా ఉన్నారు ఇది. సో ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి మేకలు. 2 బ్యాచ్ల కింద ఉన్నాయి. అవునండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషం. ఎక్కడి నుంచి గురుగారు? తీసుకొచ్చాము. అచ్చా. సో మన సబ్స్క్రైబర్స్ తెలిసిన వాళ్ళు పిలుస్తూ ఉంటాయి. అటు పక్కకి వెళ్ళిపోయినాను. సో ఇక్కడ ఒక 2 బ్యాచ్లు ఉన్నాయి మేకలు వచ్చేటప్పటికి. 2 బ్యాచ్లను అడిగి తెలుసుకుందాం. సో దీన్ని అడుగుదాం ఫస్ట్ ఒకసారి. ఈ మేకలు ఉన్నాయి, పిల్లలు వెనకాల ఉన్నాయి. వెళ్తాను, పిల్లలన్నీ తీసుకుంటాను. ఈ మేకలు ఉన్నాయి కాబట్టి వీటిని అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తారనేది. బేరం వచ్చేసి అన్న ఏదో బేరంలో ఉన్నారు. ఈయన గంట ముందు ఈయన అడుగుదాం ఒకసారి. తుమారేజా మీదేనా? సో మేకలు ఉన్నాయి, ఒకసారి అడుగుదాం వీటిని ఏం చెప్తారనేది బేరం వచ్చేసి. సో పిల్లలు అయితే ఏం లేవు. మేకలను అడుగుదాం ఒకసారి ఏం బేరం చెప్తారనేది. సో ఇవన్నీ కట్ట అండే ఉన్నాయి. అడుగుదాం ఒకసారి. 17,000కి ఇది అమ్మేస్తున్నారంటండి. తమిళనాడు వాళ్ళకి అమ్మేశారు, కానీ భాష ప్రాబ్లం వల్ల కొద్దిగా అమౌంట్ దగ్గర ఆగిపోయినారు. 17,000కి ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయింది. సో అన్న కొద్దిగా బిజీగానే ఉన్నాడు. ఇంకా కూడా అక్కడ కొద్దిగా పెద్ద మేకలు ఉన్నాయి. ఒకసారి అటు వెళ్ళేసి వద్దాం. సో ఈ 4 మరకలు ఉన్నాయి, ఇవి కూడా అడుగుదాం. ఏం చెప్పినారు తమ్ముడు? ఏం చెప్పినారు జత ఇది? 17. సో 17,000 అనేది చెప్పినారంట బేరం వచ్చేసి. మరకలు మేకలు 2 ఉన్నాయి. మరకలు ఉన్నాయి, 2 మేకలు ఉన్నాయి. 17,000 ఆస్కింగ్ ప్రైస్ అనేది చెప్పినారు దీనికి 17,000 మీద. సో పిల్లలు వీటికి సంబంధించినవి ఉన్నా కానీ ఇవ్వరు అన్నమాట. సో ఈ కట్ట అయితే కొద్దిగా పెద్దదిగా ఉంది. ఆ 2 పిల్లలు సన్న పిల్లలు మళ్ళీ వేరే దగ్గర బేరం చేశారు. సో కట్ట అయితే పెద్దది ఉంది. ఇది ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఆయన అయితే బేరంలో ఉన్నారు కాబట్టి పెద్ద ఆయన అడుగుదాం. బాబాయ్ ఎలా చెప్పినారు బాబాయ్ ఇది బేరం? ఇది జత 2 పట్టుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలా? సో అడుగుదాం ఒకసారి. సో ఇటు పక్క ఉన్నాయి మేకలు, నేను చూడలేదు ఇందాకటి నుంచి. మొత్తం కట్ట ఉంది. చూసుకుంటాను. 25,000 అనేది బేరం చెప్పినారంట. ఇది 20 తీసుకుంటున్నారన్న. అందరినీ తీసుకున్నానన్న. 25,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 25,000 అనేది బేరం చెప్పినారంట ఆయన కొనే వ్యక్తి. సో నేను అటుపక్క అంతా పిల్లలు ఉన్నాయి మార్కెట్లో, ఇటుపక్క మేకలు ఉన్నాయి. నేను గమనించలేదు, ఇందాకటి నుంచి తిరుగుతున్నాను. ఆ మధ్యలో మేకపోతులు పిల్లలు ఉన్నాయి. ఈ కార్నర్లో వచ్చేటప్పటికి మేకలు ఉన్నాయన్నమాట, పెద్ద మేకలు. 25 ఉన్నాయి ఇవి మేకలు. 25,000 జత చెప్తున్నారు ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి. అలాగే ఈ మేకలు కూడా మంచి సైజులోనే ఉన్నాయి. ఎట్టుపోతుంది అన్న బండి ఇది. ఈ మేకలు కూడా మంచి ఎత్తులు ఉన్నాయి మేకలు. ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం. పక్క పచ్చెళ్తాం కొద్దిగా, వెహికల్ పోతా ఉంటాం. సో చూడొచ్చు, జీవాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. సైజులు కూడా బాగానే ఉన్నాయి. ఫుల్ బ్లాక్లో ఉన్నాయి. ఎలా చెప్తారో అడిగి తెలుసుకుందాం బేరం అనేది. నిజంగా సో ఆయన చెప్పిన బేరం లెక్క ప్రకారం అయితే గొర్రెలు రేట్ కొద్దిగా రీజన్గా అనిపిస్తున్నాయి ఇక్కడ విన్నదానికి. నెల్లూరు పేళం దగ్గర నుంచి వచ్చే గొర్రెల రంగులు బాగున్నాయి. 22,000 అనేది బేరం చెప్తా ఉన్నారు. బార్గెనింగ్ చేసుకుంటే బాగానే వస్తుంది. అంటే ఈ సంత గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ చెప్పిన ధరలతో పోల్చుకుంటే 22,000 అనేది బేరం. ఇంకా తగ్గించిస్తారంటున్నారు. వినడానికి బాగుంది. బేరం వచ్చేటప్పటికి 22,000 అనేది ఫైనల్ అయితే కాదు కాబట్టి ఇంకా బేరం చేసే అవకాశం ఉంది. మంచి ధర అనేసి చెప్పుకోవచ్చు. సో మేకలు అయితే బాగానే ఉన్నాయి. 22,000 ఆస్కింగ్ ప్రైస్ అది. ఇక్కడ ఈ కట్ట కూడా పెద్ద కట్టే ఉంది. ఇది మేకలు పెద్ద మేకలే ఉన్నాయి. పెద్ద కట్ట ప్లస్ మేకలు కూడా పెద్దవి ఉన్నాయి. అక్కడ ఏదో బేరం జరుగుతుంది, విందాం మనం కూడా వెళ్ళేసి ఎంత చెప్తారనేది. ఏం 5,000 10 మేకలకు బేరమైంది దీంట్లో 28,000కి. 10 మేకలు వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకి నచ్చిన మేకలు 10 మేకలు పట్టుకోవాలా. 28,000 మీద ఇప్పుడు
ఇప్పుడు కొన్నారు. ఇది ఫైనల్ అయిపోయింది బేరం. ఇలాంటివి ఉన్నాయని తెలిస్తే కదా ఇంకొక నలుగురు రావడానికి. సో 28,000 మీద అమ్ముడిపోయిందంట ఇది. 10 మేకలు వచ్చేసి అటు పక్క తిరగదు, ఇటు పక్క తిరుగుతుంది. సో పెద్ద మేకలే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకో కట్ట ఉంది. మరకలు పోతులు రెండు కనిపిస్తాయి. మేకలు మరకలు రెండు కనిపిస్తున్నాయి దీంట్లో. ఈ కట్ట కూడా కొద్దిగా పెద్దగానే ఉంది. అక్కడ ఇంకో బేరం జరుగుతుంది, అది కూడా దగ్గర వెళ్ళే సునేసి వస్తాం. ఎన్ని మేకలకు బేరం జరుగుతుంది. ఆ కట్టలో అయితే 10 మేకలకి 28,000కి ఫైనల్ అయిపోయింది. ఏదో బేరం జరుగుతుంది, దగ్గర వెళ్ళే సునేసి వస్తాం. సో దీంట్లో వచ్చేసి 15 జీవాలు వచ్చేసి 17,000కి ఆయన అడుగుతున్నారు. బులుగు షర్ట్ వేసుకునే వ్యక్తి 19,000కి ఇవ్వమనేసి ఆయన అంటున్నారు. మధ్యలో దళ్ళారి వచ్చేసి 18,000కి పెట్టేస్తున్నారు. సో 15 జీవాలు 18,000 మీద ఆగి ఉంది. ఇది 18,000కి తెగిపోతుంది, లేదా 17,500కే తెగిపోతుంది. ఎందుకంటే ఆయన 17,000 మీద ఆగి ఉన్నారు, అమ్మే వ్యక్తి 19,000 మీద ఆగి ఉన్నారు, ఇప్పించే వ్యక్తి 18,000 మీద ఆగి ఉన్నారు. సో ఒక 18కి 17,500కి ఇది తెగిపోతుంది ఈ కట్ట వచ్చేసి. ఇంకా ఇటు పక్కకు వెళదాం, పోతులు పిల్లలు తీసుకుని రావడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది, ఇది కూడా అడిగేసి వెళ్ళిపోదాం. సో కొన్నారా అమ్మేసి ఉన్నారు భాయ్? కొన్నారా అమ్మి ఉన్నారా? ఎలా ఉంది ధర అనేసి అడుగుతున్నా. దీని మీద మేలు చెప్తాం. మేలు అంటే ఈ సంతలో ఇలాంటి మేకలు ఉన్నాయి, ఇలాంటి ఇంత ధరకు అమ్మినాయి అనేసి చూస్తే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది కదా. చెప్పేసారు మీ ఇష్టం, అది మీ వస్తువు మీ ఇష్టం. 20,000 చెప్పారు. 20,000 కాకుండా 40,000 అయినా చెప్తారు. అడిగేవాడు వచ్చినప్పుడు దాని కథ ఉంటుంది. సో 20,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. సరదాకి వచ్చే 1 అవర్ మాట్లాడుకుంటూ వచ్చినాం. సో 20,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పున్నారు. బేరం అయితే అవ్వదు అది. సో చూసుకొని వస్తాం ఇక్కడ. సో ఇవన్నీ మేకలు, ఇది వదిలేద్దాంలే. సో మేక పిల్లలు, పోతు పిల్లలు ఇవి వచ్చేసి దీనికి సంబంధించిన వాళ్ళు లేరు ఇక్కడ. సో మేకలు లాక్కుంటున్నారు, ఎంత లాక్కుంటున్నారో చూద్దాం. వచ్చి ఎన్ని మేకలు ఎంతకు లాగుతున్నారో అడగదాం ఒకసారి. ఇది కూడా ఆల్మోస్ట్ 20,000 అనేది బేరం చెప్తున్నారంట. 20,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. మేకలు జత 20,000 దాకా చెప్తున్నారంట. ఇటు పక్క పోతులు ఉన్నాయి, పెద్ద పోతులు. పిల్లలు ఎక్కడ చాలా కనిపించాయి. ఇందాక 8:30కి మళ్ళీ కనపడటం లేదు ఇక్కడ వచ్చేటప్పటికి. మేక పోతులు చాలా కనిపించాయి ఇందాక నాకు. పోతులు చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సో ఇదిగో ఇక్కడ కూడా ఒక పెద్ద కట్ట ఉంది మేకలది. సో దీన్ని చూద్దాం ఒకసారి ఎంత చెప్తారనేది. మేకలు అయితే ఇవి కూడా బాగున్నాయి చూడడానికి. పెద్దది ఉంది కట్ట. మేకలు పెద్దవి ఉన్నాయి, కట్ట కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇది ఎంత చెప్తారా అనేది అడిగి తెలుసుకుందాం. సో ఇందాక మనం విన్నది 22,000 అట్టున్నాయి. ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో ఇది 40,000 చెప్తున్నారంట జత వచ్చేసి. ఇది 2 మేకలు 40,000 చెప్తున్నారంట. మేకలు అయితే పెద్దగానే ఉన్నాయి, కానీ 40,000 అనేది చాలా ఎక్కువ. అది 40,000 అంటే. సో ఇక్కడ మేకపోతులు అయితే నాకు ఇంకా కనబడటం లేదు. టైం 8:30, 9 అట్లా అయింది. సో ఇంకా వీడియో ఆపేద్దాంలే ఇక్కడికి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేద్దాం. మనకు కోళ్ళకు సంబంధించిన 2 ఛానల్స్ ఉన్నాయి కదా, వాటి కోసం వచ్చాము ఇక్కడికి. ఈ గొర్రెల వీడియో తీయడానికి రాలేదు, కోళ్ళ కోసం వచ్చాం. సో ఇక్కడ ఉన్నాయి మేకపోతులు. సో చూద్దాం మేకపోతు పిల్లలు ఇక్కడ ఉన్నాయి, ఎంత అమ్ముతున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక 15 కేజీల లోపల అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది. ఎంత చెప్పినారు నా ఇది బేరమా? 14,500. 14,500 ఆస్కింగ్ ప్రైస్ అండి. పిల్లలు ఇక్కడ ఉన్నాయి మేకపోతు పిల్లలు 3 బ్యాచ్లు. 14,500 అనేది దీని ధర చెప్తున్నారు. దూరం నుంచి నిలబడడానికి కూడా, ఫోటో తీయడానికి కూడా ఒక వీలు కావటం లేదు. 14,500 అనేది దీనికి బేరం ఉంది. ఎలాగనన్నా బాగా ఎండ్ చేసేద్దాం, అయిపోయింది ఎండ్ చేసేద్దాం. సో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ని కూడా చూసుకుందాం. సో 10 పిల్లలు ఉన్నాయి, ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకున్నారు. ఇది కూడా ఒక 12-13 కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది. ఏం చెప్పినారు బాబా? 14,500 జత. సో ఇది కూడా ఒక 13-14 కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. సో 14,500 అనేది బేరం చెప్పున్నారంట బ్యాచ్ వచ్చేసి. బేరాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో చూడొచ్చు, పిల్లలు పర్వాలేదు బాగానే ఉన్నాయి. 3-4 నెలల పిల్లలు, 3-4 నెలల పిల్లలు ఉంటాయి ఇవి. సో ఇకపోతే ఇక్కడ ఒక చిన్న బ్యాచ్ ఉంది, ఒక 5 పిల్లలే ఉన్నాయి. ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, ఒక 2-3 నెలల వయసువి. ఎలా చెప్పినారనా? ఎంత చెప్పిన? 12,000. పర్వాలేదు, 12,000 అనేది బేరం చెప్తున్నారు అన్నగారు. 12,000 4 2,000
జత వచ్చేసి 12,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ పక్క ఉన్నాయి కొన్ని కట్టలు చూసుకుని వద్దాం. ఈ కట్టను అడుగుదాం ఒకసారి. సో చిన్న కట్ట ఉంది, ఒక 2 నెలల పిల్లలు. ఎలా ఉన్నారన్నా, బాగున్నారా? ఏం చెప్పినారు నా బేరం ఇది? సో పిల్లలు అయితే చూడడానికి హెల్తీ ప్రకారంగా చాలా బాగున్నాయి, నీట్గా నున్నంగా ఉన్నాయి పిల్లలు. సో 8-10 కేజీల లైవ్ వెయిట్లో ఉంటాయి. 12,000 చెప్పారనా? 12,000 బేరం అనేది చెప్పారండి. ఇక్కడ స్పేస్ లేదు నిలబడడానికి కూడా, మీకు వీడియోలో చూపించడానికి. కాకపోతే ఇటు చూడొచ్చు మీరు. ఎవరిదో వచ్చేస్తాయి కట్ట. సో 12,000 అనేది బేరం చెప్పినారు. పిల్లలు 8 నుంచి 12 కేజీలు ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు మీరు, చిన్న పిల్లలు బాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక 5 పిల్లలు ఉన్నాయి, ఇది కూడా అడుగుతాం. ఏం చెప్పినారు బాబా? 14,000. సో 14,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 14,000 బేరం. 13-14 కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా పోతులే కదా, పోతు పిల్లలే. ఇది కూడా 14,500 దాకా బేరం అనేది చెప్పినారు. 14,500 అనేది ఆస్కింగ్ ప్రైస్.